1976 డిసెంబర్ 31న ఏటీడీఏ ఏర్పాటైన సందర్భంగా పునాసత్తా జై జైకార్ పేరుతో కార్యక్రమం ప్రారంభించినట్లు ఆదివాసీ నాయకులు తెలిపారు. ఇక మంగళవారం ఆదిలాబాద్ పట్టణంలో మీడియాతో మాట్లాడారు. తొలుత గుస్సాడి గుట్టలో, ఆ తర్వాత ఆదిలాబాద్లోనూ ఈ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. 9 తెగల ఆదివాసులు ఎదుర్కొంటున్న సమస్యలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరిష్కరించాలని కోరారు. ఆదివాసుల హక్కుల ప్రకారం అన్ని పథకాలు అందించాలన్నారు. ఇదే విషయమై జిల్లా అధికారుల దృష్టికి చేరవేశామన్నారు. డిసెంబర్ 31 రోజున ఐటీడీఏ ప్రారంభమైన రోజు నుండి 1976లో అప్పటి మానవ శాస్త్ర హెమండ్రాప్ సహకారంతో అప్పుడున్న తుకారాం కలెక్టర్ గారి సహకారంతో అప్పటిన్న ప్రాజెక్ట్ ఆఫీసర్ కానీ కలెక్టర్ కానీ ఐటీడీఏ చైర్మన్ తోటి ఆ రోజు నుంచి ఈ రోజు దాకా పునాసాల్తా గోండ్వానాతా పునాసాల్తా జై జయకార్ అని ఈ కార్యక్రమం ఆదివాసీ 9 తెగల ప్రారంభం అవుతున్నది. ఇది గుస్సాడిగుట్టల తర్వాత ఆదిలాబాద్ అవుతున్నది. కావున కేంద్ర రాష్ట్ర పథకాలు 365 రోజులలో 9 తెగలకు చేతపద విడుదల చేయాలని రై సెంటర్ మరి గోండ్వానా ఒక పిలుపు మరియు అలాగే 365 రోజులలో ఆదివాసీ 9 తెగల వాళ్లకు సుఖ సంతోషం ఆదివాసీ క్రాంతివీర్ ఆశా సాధన కొరకు కానీ గోండ్వానా దేవత హిరాసుక పహాడి కుపార్లింగ జంగోరైతాడ్ అన్ని దేవతల సాక్షిగా కేంద్ర రాష్ట్ర పథకాల ప్రభుత్వం మాకు అభివృద్ధి వైపు తీసుకుపోతుంది. కావున మేము నిన్న కలెక్టర్ గారికి ప్రాజెక్ట్ ఆఫీసర్ గారికి ఎస్పీ గారికి వాళ్ళ దృష్టికి తీసుకుపోయినాం. నేను వాళ్ళకు ఒకటే డిమాండ్ చేస్తున్నాను. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత టీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ ఆదివాసుల మీద ఈరోజు దాకా కూడా మాతోటి చర్చ వేదిక చేయలేదు. చాలా బాధాకరం, చాలా సిగ్గుచెట్టు. నేను ఒకటే కాంగ్రెస్ టీఆర్ఎస్కు అడుగుతున్నా, నిజమైన ఆదివాసుల మీద ప్రేమ ఉంటే 31 రోజున కేంద్ర రాష్ట్ర పథకాలు ఆదివాసులకు 9 తెగల అందుబాటు చేసే బాధ్యత ప్రభుత్వంపై ఉంటుంది. కాబట్టి రేపు సాయంత్రం 6 గంటలకు బస్టాండ్ ఎదురుగా హిరాసుక పెంటాన కాడ పూజా కార్యక్రమం ఉంటుంది. కేంద్ర రాష్ట్ర పథకాల మీద చర్చా వేదిక ఉంటుంది. కాబట్టి ఆదివాసీ మేధావులు రాజకీయ నాయకులు కానీ స్టూడెంట్ కానీ ఎవరన్నా కానీ ఈ ప్రోగ్రాంకు పునాసాల్తా జై జైకార్ ప్రోగ్రాన్ని విజయవంతం చేయాలని హిరాసుక ఆదివాసీ జాగృతి సమితి 9 తెగలకు పిలుపునిస్తున్నది.